ఇక పరమశివుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమీర్పేట హనుమాన్ టెంపుల్, గురుమూర్తి నగర్ శ్రీ వినాయక టెంపుల్లో శివలింగానికి పాలాభిషేకం చేశారు. అయితే సనత్ నగర్ 7 టెంపుల్స్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్లో తలసాని ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి యువతలో ఉత్సాహం నింపారు. ఈ టోర్నీలో 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని యావత్ దేశం ప్రపంచంలో శివనామ స్మరణ జరుగుతుంది. ఆ దేవదేవుడు శివుడు ఈరోజు కొన్ని కోట్లాది మంది ఫాస్టింగ్ ఉండి ఒక్క పొద్దుండి పవిత్రంగా పూజ చేసుకున్నటువంటి సందర్భాలు మా గజానంద్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మరి అందరు యూత్ పిల్లల్ని అందరిని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక 40 టీమ్స్తోని క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ పర్వదినంలో అందరూ కూడా ఫాస్టింగ్ ఉండి ఇంటికాడనే ఉంటారు కాబట్టి పిల్లలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కనీసం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం, ఇది నిన్న ప్రారంభమై మరి ఇవాళ రాత్రికి ఎండ్ అవుతుంది కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి పిల్లలకు అందరికీ నేను అభినందనలు, ప్రత్యేకించి మా ఆర్గనైజర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తద్వారా ఏంటంటే కొంత క్రీడాన్ని కూడా పెంపొందించే విధంగా పిల్లలకు మంచిగా షీల్డ్ ఏర్పాటు చేశారు, ట్రోఫీస్ ఏర్పాటు చేశారు. కాబట్టి అందరు సంతోషంగా ఉండాలి, ఆ భగవంతుడి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరోసారి అసోసియేషన్ తమ్ముళ్ళకి అందరికీ అభినందనలు.